ప్రాణగండం ఎవరికుందో మీరు ఇంతవరకు చెప్పనే లేదు. మరెవరికో కాదమ్మా, మీ అత్తయ్య కాదంబరికి. నిలవేణి, నిలవేణి, నిన్నే. చెప్పండి తారక్ సార్. నా మాట కూడా వినిపించుకోలేనంత దూరంలో ఉంది నీ మనసు. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నిలవేణి, గురువుగారు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నావా? గండం ఎవరికుంటుందో అని భయపడుతున్నావా? చూడు నిలవేణి, జాతకాల్లో చిన్న చిన్న దోషాలున్నా గురువుగారు లాంటి వాళ్ళు వాటిని మనకి పెద్ద పెద్ద సమస్యలుగా చూపిస్తారు. ఎందుకంటే మనం కొంచెం జాగ్రత్త పడతామని, దోష నివారణకి నిర్లక్ష్యం చేయకుండా ఉంటామని. దానికే నువ్వు ఏదో అయిపోతుందని భయపడకు నిలవేణి. లేదు తారక్ సార్, గురువుగారు చెప్పారంటే అది నిజం. ఆ విషయాన్ని మనం అంత నిర్లక్ష్యం చేయలేము. ఇదిగో, నీలాంటి వాళ్ళందరూ ఇలా భయపడతారనే కొంతమంది జ్యోతిష్యులు నిజాల్ని బయటికి చెప్పరు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో తెలియని ఒక విషయం గురించి ఇప్పట్నుంచే ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. నువ్వు కూడా అదే కేటగిరీకి చెందిన దానిలా ఉన్నావు. అలా కొట్టి పానేస్తారేంటి తారక్ సార్? మన చుట్టూ జరిగే ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉందంటారు, ఏదో ఒక ప్రభావం వల్లే జరుగుతుంది అంటారు. మన పుట్టుక చావులు కూడా అంతే కదా. మన పుట్టుకకి ఒక కారణం ఉంటుంది, చావుకి ఒక కారణం ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే ఈ గండాలకి ప్రమాదాలకు కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణాలు తెలుసుకోవడానికి, ఆ గండాలు తప్పించడానికి గురువుగారు లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ కోసం పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ మాటల్ని మనం అంత సులువుగా తీసుకోకూడదు తారక్ సార్. నీలవేణి, సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. అయినా గురువుగారు ఒకరికి ప్రాణగండం ఉందని చెప్పారు. ఎవరికో ప్రత్యేకంగా చెప్పలేదు కదా. ఒకవేళ అలా చెప్పి ఉండుంటే మనం ఆలోచించినా అర్థం ఉండేది. అలా ఎవరి పేరు చెప్పనప్పుడు ఎందుకింత ఆలోచిస్తున్నావు? ఎందుకింత కలవరపడుతున్నావు? కంట్లో నలకే కదా అని సులువుగా వదిలేయలేం కదా తారక్ సార్. అది కంట్లో ఉన్నంతసేపు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే ఈ ఇంట్లో సమస్య ఉందని గురువుగారు చెప్పినప్పుడు ఆ మాట మనసులో ఏదో ఒక మూల తొలిచేస్తూనే ఉంటుంది. మరి ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తూ ఉంటే తొలిచేయదా? ఆ ఆలోచనల నుంచి నువ్వు బయటపడు. మరొక విషయం దేని గురించైనా ఆలోచించు. అప్పుడు గురువుగారు చెప్పిన విషయం నీకంత ఇబ్బందిగా అనిపించదు. అరే నీలవేణి, అసలు ఎవరికి గండం ఉందో తెలియకుండా నువ్వు ఇంత ఆలోచించడం నాకైతే కరెక్ట్గా అనిపించడం లేదు. ఎవరికి గండం ఉందో గురువుగారు చెప్పలేదు, కానీ ఈ కుటుంబంలో మనిషికే గండం ఉందని చెప్పారు కదా. అంటే ఈ కుటుంబంలో ఎవరికి ఏమైనా అందరూ బాధపడతారు కదా. ఈ కుటుంబంలో ఎవరికీ ఏమీ కాకూడదని నా తాపత్రయం తారక్ సార్. నువ్వంటే నాకిందుకే ఇష్టం నీలవేణి.